దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, రోమా పత్రిక 8వ అధ్యాయము క్లుప్తమైన వాక్య సందేశముతో ఉదక స్నానము చేసి మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. సత్యదేవుని జగద్రక్షకుడైన యేసునాథుని ఆరాధింపవచ్చిన ధన్యులందరికీ ఈ ఆరాధన కూటానికి ఘన స్వాగతం పలుకుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయపాలించి మా మధ్య కేతించి మా మధ్య సంచరించి మమ్ము దర్శించి మమ్మును మండించి వెలిగించి ప్రభువా యోగ్యులుగా మమ్ములను నీ యొక్క సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మరలా ఒక నూతన పునరుద్ధాన దినమున మమ్మలందరినీ ప్రభురాత్రి భోజన సంస్కారం అనే బహుశ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి ఘట్టానికి నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, దయచేసి దిగిరండి అయ్యా, నాతో మాతో అందరితోనూ మాటలాడి మాకు సంతృప్తికరమైన సంపూర్ణమైన ఉదక స్నానము జరిగించి మమ్మును అన్ని విధాల యోగ్యులుగా నీ బల్లలో నీ మహిమగల పునరుద్ధాన శరీరములో నీ యొక్క దివ్య రక్తములో పాలిభాగస్తులుగా పాలివారులుగా చేయమని సహాయము చేయమని విదాసుని మరుగు చేసి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నాతో మాతో మీరే మాట్లాడమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ సమాజము సంఘమునకు దేవుడు నియమించినటువంటి ఆరాధన క్రమములో ప్రతి ఆదివారం తప్పకుండా జరగాల్సినటువంటి కార్యక్రమం ప్రభురాత్రి భోజనం. అసలు ఆదివారం కూడుకోవడమే రొట్టె విరుచుటకు మేము కూడుకుంటిమి అని పౌలు భక్తుడు చెబుతున్నాడని మనం ఎన్నో సంవత్సరాలుగా మనం నేర్చుకున్నాము, పాటిస్తూ ఉన్నాం. 7 దినాలు అక్కడే ఉన్నాం అని చెబుతున్నాడు పౌలు. లూకా చెబుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే మేము 6 దినాలు 7 దినాలు అక్కడే ఉన్నాము, కానీ ఆదివారమున అంతకుముందు ఎప్పుడూ చేయని ఒక ప్రత్యేక కార్యక్రమం కొరకు మేము కూడుకున్నాం. రొట్టె విరుచుటకే మేము కూడుకున్నాం.
మరి శనివారం, శనివారం, అంతకుముందు శుక్రవారం, గురువారం, బుధవారం అక్కడే ఉన్నారు. పౌలు ఉన్న చోట వాక్య బోధ లేకుండా ఉండదు, ప్రార్థన లేకుండా ఉండదు, సంశయ నివారణ లేకుండా ఉండదు, స్వస్థత ప్రార్థనలు లేకుండా ఉండవు. అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ రోజు కూడా చెయ్యని ఒక కొత్త పని ఆదివారం మాత్రమే చేశారు. అది రొట్టె విరుచుట అనే శ్రేష్టమైన కార్యక్రమం. కనుక ఆదివారం మనం ఎందుకు కూడుకుంటాము అంటే రొట్టె విరుచుట కొరకే. రొట్టె విరుచుట ఎందుకొరకు అంటే ప్రభు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత లోకానికి ప్రచురము చెయ్యాలి. మనం ఇలాగ విరుచుట ఎవరైనా అన్యులు చూడగలిగితే, ఓహో వీళ్ళ ప్రభు ఇలాగా సర్వమానవ పాప పరిహారం కొరకు సిలువలో విరవబడ్డాడు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. లోకానికి మనం ఇచ్చే సాక్ష్యం. మరి అది సోమవారమైనా ఇవ్వచ్చు కదా సాక్ష్యం. ప్రభు మన కొరకు చనిపోయినాడనే సాక్ష్యం శుక్రవారమైనా ఇవ్వచ్చు కదా, ఏ రోజైనా ఇవ్వచ్చు కదా. శనివారం యూదులకు దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి దినము, ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధ. ఆ రోజు యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు అనే సాక్ష్యం ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచిస్తే, అవును చనిపోయినాడు అనే సాక్ష్యం ఇస్తే బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఆగిపోతే అస్సలు బాగుండదు. యేసు ప్రభు వారు కేవలము చనిపోయిన వాడైతే మనకు రక్షణ కలుగదు. చావును గెలిచి లేచిన వాడు గనక ఇప్పుడు మన పాపములను క్షమించే అధికారం ఆయనకున్నది అని నిరూపించబడింది. యేసు ప్రభు వారు మరణమును గెలిచి లేచినప్పుడు ఆయనలో జన్మ పాపము లేదని నిరూపించబడింది. మన పాపములను క్షమించడానికి యేసయ్య అధికారము గలవాడని నిరూపించబడింది. పునరుద్ధానమే జరగకపోతే యేసయ్య మరణానికి విలువే లేదు. ఎందరో మరణించారు, మహానుభావులు, ప్రవక్తలు హతసాక్షులుగా మరణించి అట్లే ఉండిపోయారు. ఈయన అందులో ఒకడైపోతాడు, రక్షకుడు కాలేడు. సిలువకు విలువ వచ్చింది ఎప్పుడంటే యేసు తిరిగి లేచినప్పుడు. గనక యేసు చనిపోయినాడు అనే సాక్ష్యం, మన కొరకు చనిపోయినాడనే సాక్ష్యం ఆయన తిరిగి లేచిన దినాన ఇవ్వడం సరైనటువంటి సాక్ష్యం. ఆదివారము రొట్టె విరుచుట అంటే పునరుద్ధాన దినమున యజ్ఞమును గూర్చి సాక్ష్యమిచ్చుట. అది యేసు తిరిగి లేచిన దినాన, పునరుద్ధాన దినాన యేసు మన కొరకు మరణించాడనే సాక్ష్యాన్ని లోకానికి ఇస్తాము. మనకు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అందుకొరకు క్రైస్తవ సంఘారాధనలో విధిగా అపోస్తలులు జీవించినంత కాలం ప్రభురాత్రి భోజనాన్ని ప్రతి ఆదివారం పాటించారు. ఆ తర్వాత రోమన్ కథోలిక్ సంఘయుగంలో కూడా ప్రతి ఆదివారం లార్డ్స్ టేబుల్ కమ్యూనియన్ ఇచ్చారు. ఈనాటికి ఇంకా ఇస్తున్నారు. ఏ రోమన్ క్యాథలిక్ చర్చ్లో కూడా ప్రభు బల్ల లేకుండా ఆరాధన ఉండదు. ఆదివారం వెళ్ళి మేము మాస్లో పాల్గొన్నామని వాళ్ళు అంటారు. అంటే మాస్లో పాల్గొనడం అంటే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం. అది వేఫర్సో ఏదో ఒకటైతే ఇస్తారు, అది కరెక్ట్ కాదనేది వేరే పాయింట్. కానీ కొంత డిస్టార్టెడ్ ఫామ్లోనైనా మొత్తం ఈ 2025 సంవత్సరాల నుండి రోమన్ క్యాథలిక్ చర్చ్ కూడా, ఎందుకంటే అసలు
అపొస్తలుల సాంప్రదాయము మేమే పాటిస్తున్నాం అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ప్రభురాత్రి భోజనం వారు ఎవ్రీ సండే ఇస్తారు. తర్వాత ఇటీవల సంస్కరణ ప్రారంభమైన తర్వాత కూడా అనేక సంఘాలు మరి ఆదివారం అంటూ వెళితే తప్పకుండా ప్రభురాత్రి భోజనం మనం పాల్గొనాలి అని నమ్మే సంఘాలు ఎన్నో ఉన్నాయి. మరీ ఆధునిక ఉజ్జీవ సంఘాలలో భక్త్ సింగయ్య గారు నేర్పించారు ఏంటంటే ప్రతి ఆదివారం బల్లలో పాల్గొన్నారు. రొట్టె విరుచుటకే మనం కూడుకుంటున్నాం కనుక ఓఫిర్ మినిస్ట్రీస్కి ఇది కొత్తగా తెలియబడ్డ సంగతి ఏం కాదు. ఈ 2025 సంవత్సరాల నుండి 2025 సంవత్సరాల నుండి భూమి మీద ఎక్కడ చూసినా ప్రతి చోట ఇన్ని సంవత్సరాల నుండి కూడా 2000 పైబడిన సంవత్సరాలు ఏ కాలం అంతా ప్రతి ఆదివారము ప్రభు యొక్క మరణమును జ్ఞాపకము చేసుకొని ప్రచురించే భక్త సమాజం ఉన్నది. అది లేకుండా దేవుడు చేయలేదు. దేవునికి స్తోత్రము. తర్వాత ప్రభురాత్రి భోజనము మనం పాల్గొనేటప్పుడు విధిగా చేయాల్సిన విషయం ఏమిటి అంటే మనము మన పాపాలు ఒప్పుకుంటాము, పాపాలు కడుక్కుంటాం. ఇక్కడనే ఒక విమర్శ అనేది సమాజంలో పుడుతుంది. క్రైస్తవులు ప్రతి ఆదివారం ఏడ్చి పాపాలు ఒప్పుకుంటారండి. కాబట్టి అంతకుముందు వారం అంతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మరి పాపాలు చేస్తున్నట్టే కదా. ఇక అందరికంటే పెద్ద పాపులు వీళ్ళే. ఆదివారం చూస్తే ఆరాధన ఏడ్చి వెక్కి హ్యాండ్ కర్చీఫ్లు పట్టుకొని కళ్ళు తుడుచుకొని ముక్కు చీది ఘోరంగా ఏడుస్తుంటారు కొంతమంది. మరి అంత పాపులు వీళ్ళు యేసయ్యను నమ్ముకొని ఏమి లాభం అంటే వారమంతా పాపాలు చేస్తూనే ఉన్నారన్నమాట. అదే నా క్రైస్తవ జీవితం అని చాలామంది క్రైస్తవేతరులు మనలను విమర్శిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తేవాలని దేవుడు నన్ను నడిపించాడు, ఆయన గైడ్ చేశారు. ఏమిటంటే విధిగా మనము పాపాలు ఒప్పుకోవాలి అని కాదు బైబిల్ చెప్పేది, పరీక్షించుకోమని చెప్పాడు ఆయన. ప్రభురాత్రి భోజన సమయంలో ఏం చేయాలంటే 1 కొరింథీ 11:28 ప్రకారం ప్రతి మనుషుడు ఏం చేయాలి? పరీక్షించుకొనవలెను. అంటే అర్థం ఏంటి? 50% ఛాన్సెస్ ఆర్ దేర్. 50% ఛాన్సెస్. ఒకవేళ నీకేమైనా కల్మషం అంటి ఉండే అవకాశం ఉంది, కల్మషం అంటకుండాను ఉండే అవకాశం కూడా ఉంది. ఐఎమ్ ఓకే, పోయిన వారమంతా నేను ఏ తప్పు చేయలేదు అని ఓవర్ కాన్ఫిడెంట్గా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రభు బలను సమీపించడం కూడా ప్రమాదకరమే. నేనేం తప్పు చేయలేదు అని మన శక్తికి మించిన, మన సామర్థ్యానికి మించిన నమ్మకంతో నాకేం తక్కువ, నేనేం తప్పు చేశాను అని ప్రభు బలలో చేయి వేయడం కూడా ప్రమాదకరమే. తప్పకుండా మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకున్నప్పుడు ఏమైనా ఒకవేళ దేవునికి విరోధమైన, దేవునికి బాధ కలిగించే సంగతులు మనలో కనబడితే
అప్పుడు ఒప్పుకునే కార్యక్రమం. ఇప్పుడు మనము టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకుంటాం. చెకప్ ఎందుకు చేసుకుంటాము? ముందే ఎందుకు మనం వైద్యం చేసుకోము? ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అని చూడడానికి. కొంతమంది వెళ్తారు 4,000, 5,000, 8,000 చెల్లించి మొత్తం టోటల్ బాడీ తల నుంచి అరికాల వరకు మొత్తం అంతా చెకప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అన్ని రిపోర్ట్స్లో అన్ని నార్మల్, ఏది కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు అని ఒక మంచి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ పట్టుకొని సంతోషంగా బయటకు వస్తారు. అన్యాయంగా 20,000 పోయినాయి. ఏ జబ్బు లేని దానికి, ప్రాబ్లమే లేని పరిస్థితిలో 20,000 దండగ చేసాము చెరువులో పోసినట్టు అంటే అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఏం లేదు కనుక ఈ 20,000 వేస్ట్ అయినాయి అనుకుంటున్నాం. కానీ ఏం లేదనేది ఎప్పుడు తెలిసింది? ఈ 20,000 పోయిన తర్వాత తెలిసింది. ముందు తెలియదు కదా. ఒకవేళ ఏదైనా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య మంచి ఆరోగ్యంగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సంచరిస్తున్న వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ అంటున్నారు, బ్లాక్స్ ఉన్నాయి అంటున్నారు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అంటున్నారు. మనకు తెలిసిన మన ఆత్మీయ కుటుంబ సభ్యులు ఎందరో అలాగా. నిన్న గుంటూరులో ఒక తండ్రి గారు అలాగే మంచి హెల్దీ మ్యాన్, మరి ఆయన చనిపోయారు. ఒక 2-3 దినాల నుంచి గ్యాస్ ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం ఉబ్బరంగా ఉంది అంటున్నారట. బాగానే ఉన్నారు, క్వైట్ నార్మల్, మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు, పలకరిస్తున్నారు. ఆన్ ద 3rd డే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు కేకలు వేశారట. ముందెందుకు తీసుకురాలేదు, నాకు చెయ్యి దాటిపోయిన పరిస్థితి. అక్కడే ఆయన కన్ను మూశారు. సరే, ఫోన్లో ప్రేయర్ చేశాను, అంతకంటే ఏం చేయగలం? మనకు బాగా కావలసిన కుటుంబం. మరి అదే ఒకవేళ ముందుగానే వెళ్ళి పరీక్ష చేసుకుంటే బాగుండు కదా. అంటే అలా అసలు జబ్బు మనిషిలాగా కనబడనే లేదండి. చాలా హెల్దీ అండ్ జోవియల్, హ్యాపీ, జోకింగ్ అండ్ మేకింగ్ పీపుల్ లాఫ్, చాలా చక్కగా ఉన్న మనిషిని ఎందుకు పరీక్ష చేస్తాం మనం? ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే కదా. మంచిగా ఉన్న పట్టుకుపోయి ఎందుకు పరీక్ష చేయాలా? అంటే ఆరోగ్య సమస్య లోపల ఉన్నప్పుడు కూడా మనుషులు పైకి మంచిగా ఉన్నట్టే కనబడతారు. అది ముఖాన వెంటనే రాసున్నట్టేం కనబడదు. అందుకే నేను ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నా, మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా లేకపోయినా, పోతే పోయింది ఒక 4-5 వేలు, 4,000కు ఒక ప్యాకేజ్ ఉంటుంది. దానికి పోయి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా చెకప్ చేసుకోవాల్సిందే. నా దగ్గర 2 చిన్న పాపలు ఉంటారు, బాడీ గార్డ్స్ అని, తెలుసు కదా. వాళ్ళ ఇంటి ప్రక్కననే ఒక బాబు, 4 సంవత్సరాల బాబు, LKG బాబుని వాళ్ళమ్మ చక్కగా యూనిఫామ్ తొడిగించి, స్నానం చేయించి బడికి పంపించింది. కూర్చున్న కాడ నుంచి నాకు ఇక్కడ నొప్పి 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 అంటున్నాడట వాడు. ఏదో పిల్లలు ఒక్కోసారి బడి ఎగ్గొట్టాడు అనుకుని అంటుంటారు. ఆ చిన్నోడికి మనం ఏమంత పెద్ద సీరియస్గా ఏం తీసుకుంటాము? సరే నాన్న, తగ్గిపోదులే టీచరు సముదాయిస్తూ ఉంది. కాసేపు అయ్యాక, అబ్బా చాలా నొప్పి టీచర్ అని అంటే డాక్టర్ను పిలిచేసరికి వాడు ఇట్లా పక్క కొరికి చనిపోయినాడు.
డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు దానికి గుండెపోటు వచ్చింది అని. ఎంత వయసు అని చెప్పాను? 4, 14 కూడా కాదు, 4. మన బాబు జీవన్ ప్రసాద్ వాళ్ళ పాప పరిమళ వాళ్ళ ఫ్రెండ్ ఒక పాప ఉంది, అంతే ఏజ్ కదా. మీ ఇంటి పక్కన అమ్మాయి దాదాపు అదే ఏజ్, కొంచెం 1 year చిన్నదేమో తెలియదు, అంటే టీనేజర్, ఇంటర్మీడియట్ ఏజ్. ఆ పాప కూడా గుండెపోటు వచ్చి చనిపోయింది. సమ్ 16, 17 years గర్ల్. నమ్మగలరా? మరి మా కళ్ళ ముందు మన కాలనీలోనే జరిగిన మరణాలు. అందుకే నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ఇష్యూ అనేది ముఖం మీద అప్పుడే కనబడదు. మీరు ఎప్పుడు కూడా ఒక 30 ఏళ్ళు దాటినాయి అంటే, 30 ఏళ్ళు టచ్ అయినాయి అంటే మాత్రం తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా వెళ్ళి టోటల్ హెల్త్ చెకప్ చేసుకోవాలా. ఏమీ లేదు సార్ అని చెప్తాడు, హ్యాపీగా ఇంటికి రావాలి. ఒకవేళ ఏదైనా నీకు ఇంకొక 6 నెలలలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, రాబోయే 6 నెలల్లో నీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్తారు. అటువంటి మెషిన్లు వచ్చినాయి ఇప్పుడు. గుండెపోటు వచ్చినాక కాదు, రాబోతుంది అని అది జోస్యం చెప్తుంది ముందే. అప్పుడు ఇప్పటి నుంచి మనము జాగ్రత్త పడతాం. ఫుడ్ హ్యాబిట్స్లో కానీ మందులు వాడి కొంచెం చిన్న మార్పు చేసుకుంటే గండం గట్టెక్కుతాం. ఈ పరీక్షించుకోవడం కూడా అటువంటిదే. ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలా. ఏమని పరీక్షించుకోవాలా? దేవునికి ఆయాసకరమైన మార్గము మన యందు ఉన్నదేమో కదా. 139వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. ముందు ఆయన చూసుకున్నాడు అన్నమాట. చూసుకుంటే ఆయనకేం అర్థం కాలే. 24వ వచనం, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. ఎందుకంటే అంతకుముందు ఆయన తన్ను తాను చూసుకున్నాడు, ఆయనకేమీ కనబడలేదు. 23వ వచనం చూడండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అంటే తన్ను తాను చూసుకున్నాడు, ఆయన పరీక్షించుకున్నాడు. ఏమీ నాకేం అర్థం కావట్లేదు, నేను ఏ విషయంలో తప్పు చేశానో నాకు తెలీదు, అర్థం కావట్లేదు ప్రభువా, నీ సహాయము నాకు కావాలి అని అడుగుతున్నాడు. కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. మరి నీకేమీ కనబడనప్పుడు మళ్ళీ ఆయన అడగడం ఎందుకు? నీలో నీకు దోషం కనబడలేదు, దేవా నువ్వు చూడని ఎందుకు అంటున్నావు అంటే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, ఒక అంశం ఏంటంటే మనము నివసిస్తున్న ఈ శరీరము మంచిది కాదు. ఈ శరీరము పాప మరణముల నియమమునకు ఇది నివాసం. మన శరీరము పాప మరణముల నియమానికి ఇల్లు. మన శరీరములో మంచిదేది నివసించదు అని చెప్పేశాడు పౌలు భక్తుడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. అది ఈ శరీరములో ఏమున్నది? పాప మరణ నియమమున్నది. మన శరీరమందు ఒక నియమం, వేరొక నియమము నా అవయవములలో ఉన్నది. 23వ వచనం, వేరొక నియమము దేవునికి స్తోత్రం. ఇంత స్పష్టత ఇంకా ఏ గ్రంథంలో కూడా ఉండదు. అందరూ చెప్తారు ఏంటంటే
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు జయించాలి అంటాడు. కానీ అవి మనం జయించాల్సిన శత్రువులు మన లోపలికి ఎట్లా వచ్చినాయి బాబు అంటే వాడికి తెలీదు. సృష్టికర్త రాసిన గ్రంథాల్లో అన్ని విషయాలు ఉంటాయి, కానీ మానవుడు రాసిన గ్రంథాలలో సగం సమాచారమే ఉంటుంది. కామక్రోధాలు జయిద్దాం సార్, అసలు నా లోపలికి ఎందుకు వచ్చినవి? దేవుడు మనిషిని సృష్టించినప్పుడే కామము క్రోధము అన్ని పెట్టి చేశాడా? అప్పుడు అసలు వాడే పెద్ద పాపి. కామక్రోధాలు ఆయనే నాలో పెట్టి మళ్ళీ నన్ను పాపి అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు నన్ను దోషిగా తీర్పు తీరుస్తున్నాడు? కామక్రోధాలు ఆయన నాలో పెడితే ఈ వ్యభిచారాలకు నరహత్యలకు అన్నిటికీ దేవుడే కారకుడు. నరకంలోనికి మనుషులను పడేయడం ఎందుకు? ఆయన్నే పడేయాలా? అంటే అది దేవుని లీల అండి, మనం అట్లా అడగకూడదు అంటాడు. సమాధానం చెప్పలేకపోతే లీల. కానీ బైబిల్ అట్లా అనదు. ప్రతిదానికి ఒక న్యాయమైన సమంజసమైన హేతువు అనేది బైబిల్ చూపిస్తుంది. నేను ఈసీఐలో ఉద్యోగం చేసినప్పుడే నా కమ్యూనిస్టు మిత్రులు చాలామంది ఉండేవాళ్ళు. యాక్చువల్గా నాకు ఉన్నటువంటి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కమ్యూనిస్టులే. చాలా నన్ను ప్రేమించేవాళ్ళు. ఏ కమ్యూనిస్టు పనికిరాడయ్యా రంజిత్, నువ్వు అన్యాయానికి వ్యతిరేకంగా ఇంత ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తావు నువ్వు అని చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో వాళ్ళకి అప్పుడు చెప్పాను, నాకు 18 ఏళ్ల వయసులో సంధియ మేలుకో నరులారా అనే పాట రాశాను. అప్పుడే 18 years ఏజ్. అప్పుడు వాళ్ళకి చెప్పా, మీరు హేతువాదులు కాదండి, హేతువాది అంటే క్రైస్తవుడే అని చెప్పా. మీరు నిర్హేతుకవాదులు. ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా పుట్టింది? ఫస్ట్ కాజ్ ఏమిటి అంటే ఏమి లేదు, కాజ్ ఏమి లేదు, అది అట్లా ఉన్నది అంతే, అది తనంత తానే అంటే మరి ఇక హేతువు లేని వాదమే. కానీ హేతువాదం ఎట్లాగైంది? ప్రపంచపు ఉనికి, మానవ జాతి ప్రారంభం, మానవ జాతి పడిపోవడం అన్నిటికీ కారణాలు చెప్పేది బైబిల్. కనుక అసలు సిసలైన హేతువాది, ప్రతిదానికి కారణం చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నిర్హేతుక ద్వేషం పెట్టుకొని మనం చెప్పేది వినరు, వినటానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. వింటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది బైబిల్లో. ఒక్క లోతు కథే కాదు బైబిల్లో. కొంతమందికి అదొక్కటే కావాలా, వాడికి అది ఇష్టం. పంది కదా, అశుద్ధమే ఇష్టం. అల్ఫా బిర్యానీ ఇష్టం లేదు వాడికి. బైబిల్లో ఒక్క లోతు కథనే ఉన్నదట, అది ఉంటుంది. మిగతా 66 గ్రంథాలు ఇటుపోయినాయో ఆ ఒక్క పేజీ, ఒక పారాగ్రాఫు వాడికి అదే కావాలి. పందులు. కానీ మానవుడు అడగడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ఏకైక గ్రంథం బైబిల్. బైబిల్ కామక్రోధాలు జయించని చెప్పదు, అసలు అవి ఎందుకు మన లోపలికి వచ్చినాయో చెప్తుంది. ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుని మీద తిరుగుబాటు చేశారో అప్పుడు ప్రవేశించినాయి ఆ కామక్రోధాలు. కామం అంటే కోరిక, క్రోధం అంటే దేవుడికి కోపం రాదా? దేవుడే కోపడ్డాడు కదా, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినం వచ్చాడు. మరి ఆయనే క్రోధం జయించలేదు, మనమేం జయిస్తాం? గొర్రె పిల్ల ఉగ్రత మహాదినం వచ్చినప్పుడు ప్రభువా నువ్వు క్రోధమును జయించవాలి నేను చెప్తూ వింటాడండి. అదంతా రాంగ్ ఫిలాసఫీ. అవసరమైనప్పుడు కామం ఉండాలి, అవసరమైనప్పుడు క్రోధం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్ని పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో ఉండాలి. అదే పరిశుద్ధ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కామాన్ని జయించేస్తే మరి ప్రవక్తలు ఎట్లా పుడతారు?
అట్లా జయించడం రాంగ్. దేవుని ఆధీనంలో ఉండాలి. కానీ దేవుని ఆధీనంలో ఉంటే ఆయన సమయంలో ఒక సమయంలో పుడతాడు, ఒక మోషే పుడతాడు, ఒక పౌలు పుడతాడు. దేవుని స్తోత్రం. అది క్లారిటీ. బైబిల్ ఇచ్చిన క్లారిటీ ఏ గ్రంథం ఇవ్వదు. మిగతా అదంతా గందరగోళం. ప్రియులారా, మన శరీరమందు ఒక నియమం ఉన్నది. అది పాప నియమము. 23లో వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు. మన అవయవాల్లో ఏమున్నదట? ద లా ఆఫ్ సిన్ ఉన్నది. అది మోషేకైనా ఉంది, అబ్రహాముకైనా ఉంది, ఏలియాకైనా ఉంది, పౌలుకైనా ఉంది, రంజితోఫిర్కైనా ఉంది, నీకైనా ఉంది, ఎవరికైనా ఉంది. పౌలుకే నా అవయవములలో ఉన్న పాప నియమం అన్న తర్వాత మనకుండదా? లేదనుకుంటే అది అంతకన్నా వేషధారణ ఇంకోటి లేదు, అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ మట్టి శరీరముతో వచ్చిన గొడవ ఇది. ఈ శరీరము మట్టితో చేయబడింది. ఈ శరీరము లోపలికి ఎప్పుడైతే నిషేధించబడ్డ ఫలం, దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నప్పుడు అది ఆత్మలోకి పోతుందా, శరీరంలోకి పోతుందా? చెప్పండి. వద్దన్న పండు తిన్నది, అది హృదయంలోకి పోదుగా, ఆత్మలోకి పోదుగా, శరీరంలోకి పోతుంది. అప్పటి నుండి శరీరములో ఈ నియమము తిష్ట వేసుకొని కూర్చుంది. దేవుడు ఏది చెబితే దానికి ఇది రివర్స్లో మాట్లాడుతుంది అన్నమాట. ఎడ్డం అంటే తెడ్డం అంటారు కదా, అది పరిస్థితి. దేవుడు అవునంటే ఇది కాదంటది, దేవుడు కాదంటే ఇది అవునంటది. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్. అరే ఎందుకు కూర్చున్నావంటే ఆయన స్టాండ్ అన్నాడు కదా, అందుకే కూర్చున్నా. మరి ఇప్పుడు ఎందుకు నిలబడ్డావంటే ఆయన సిట్ అన్నాడు కదా, అందుకే నేను కూర్చున్నా. నిలబడాల్సి వచ్చింది. ఆయన సిట్ అన్నందుకు నిలబడ్డా, ఆయన స్టాండ్ అన్నందుకు కూర్చున్నా. అది ఎందుకు అంత పగ ఏమున్నదంటే అంతే నా నేచరు. అంతకుముందు కూర్చోవాలను లేవాలో నాకంటూ సొంత నిర్ణయం ఉండదు. ఆ పెద్ద ఆయన పైనుంచి సిట్ అంటే స్ప్రింగ్ డాల్ లాగా నిలబడతాడు, డింగు అని లేచి నిలబడతాడు. స్టాండప్ అని ఆయన అనగానే వెంటనే కూర్చుంటుంది. దానికి సొంత తీర్మానం ఉండదు. దేవుడు చెప్పిన మాటకు రివర్స్లో చేయడమే దాని తీర్మానం. ఈ విషయం మనకు గలతీ 5వ అధ్యాయంలో చెప్పేశాడు. ఎప్పుడో 17వ వచనంలో, శరీరము ఆత్మకు విరోధముగా, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కాబట్టి మీరేమి నిశ్చయింతురో వాటిని. ఇది ఈ శరీరముతోనే వచ్చినటువంటి గొడవ ఇది. అందుకని ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి. పోయిన వారము ఏదైనా ఒక విషయంలో మనము దేవుణ్ణి దుఃఖపరిచామేమో అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ శరీరములో ఉన్న ఈ నియమం ముందు చూశారు, పాప నియమము. అది మన మనస్సు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ పాయింట్ స్పష్టంగా గ్రహించాలి అందరూ. శరీరములో ఉండే పాప నియమం మన మనస్సు చేత కూడా పాపము చేయిస్తుంది. నా మనస్సు నందున్న దైవ నియమముతో పోరాడి నన్ను లోబరచుకొనుచున్నది కదా, లోబరుచుకొనుచున్నది. ఎట్లా లోబరుచుకుంటుందో చూడండి.
5వ అధ్యాయం గలతీ పత్రిక దయచేసి 19-20. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం. అంటే ఇది శరీరముతో చేసే పాపమే జారత్వం. అపవిత్రత. కాముకత్వం అంటే మనస్సులో ఉండే పరిస్థితి. అస్తమానం ఆ శరీర పాపం మీదనే మనస్సు లగ్నమై ఉండేది కాముకత్వం. విగ్రహారాధన, ఇది కూడా శరీర కార్యం అని బైబిల్ చెబుతుంది. విగ్రహములను ఆరాధించుట శరీర కార్యం. అభిచారం అంటే మంత్ర ప్రయోగములు సాధన చేయడం, అది కూడా శరీర కార్యం అట. తర్వాత ద్వేషం. ఒక మనిషిని ద్వేషించాలంటే మనం దేంతో ద్వేషిస్తాం? కాళ్ళతో చేతులతో ద్వేషిస్తామా? ముక్కుతో చెవులతో ద్వేషిస్తామా? హృదయముతో ద్వేషిస్తాం. మరి హృదయముతో ద్వేషించే దాన్ని ఏం కార్యం అంటుంది బైబిలు? శరీర కార్యం. శరీరముతో ద్వేషించాం కదా, హృదయముతో ద్వేషిస్తాం, మనస్సుతో ద్వేషిస్తాం. దాన్ని ఎట్లా శరీర కార్యం అంటారు? ద్వేషములు, కలహము, మత్సరం అంటే అసూయ, క్రోధము, కక్షలు అంటే పగబెట్టుకోవడం ఏండ్ల తరబడి. తర్వాత భేదములు, విమతములు, అభిప్రాయ భేదాలు అన్నమాట. అసూయలు, మత్తతలు. అంటే ఇందులో శరీరంతో చేసే తప్పులు ఉన్నాయి, హృదయము మనస్సుతో చేసే తప్పులు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి ఏం కార్యాలట? అది అసలు విషయం. అసూయ పడడము, మత్సరము, ద్వేషము, ఇవి కూడా శరీర కార్యాలు ఎలాగైనాయి. అది టెక్నికల్ పాయింట్, మనం తెలుసుకోవాలి. అసూయ, ద్వేషములు శరీర కార్యం ఎట్లాగైంది అడగాల్సిన ప్రశ్నేనా కాదా? కాళ్ళతో చేతులతో అసూయ పడతామా? కాళ్ళతో చేతులతో వేళ్లతో ద్వేషిస్తామా? కాదు కదా. మనస్సుతో ద్వేషిస్తాం కదా. అది శరీర కార్యమని ఎందుకు అంటుంది బైబిల్? ఎందుకంటే రోమా 7:23 ఇక్కడ నెరవేరింది. శరీరమందున్నటువంటి పాప నియమం మనస్సునందున్న దైవ నియమముతో పోరాడి 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 చెరబట్టి లోబరుచుకున్నప్పుడు ఈ తిరగబడే తత్వం మనస్సుకు కూడా వస్తుంది. శరీరము ఈ పోరాటంలో గెలుస్తుంది. కొంతకాలం పోరాటం జరుగుతుంది, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు, శరీరానికి, పాప నియమానికి, దైవ నియమానికి. శరీరంలో ఏం నియమం ఉంది? పాప నియమం. మనస్సులో ఏం నియమం ఉంది? దైవ నియమము, ఆత్మ నియమం ఉంది. ఈ రెండిటికి పోరాటం కొంతకాలము జరిగిన తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనస్సే గెలుస్తుంది. మనస్సే గెలుస్తుంది. కానీ కొన్నిసార్లు శరీరం గెలుస్తుంది. శరీరం గెలిచినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా మన మనస్సు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుడు వద్దన్న పనులు చేస్తుంది. దేవుడు వద్దన్న ఆలోచనలు ఆలోచిస్తుంది. శరీర ప్రభావము చేత మనస్సు చేసే తప్పే ద్వేషం. శరీరం గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు అసూయ. శరీరము గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు విగ్రహారాధన. శరీరం పోరాటంలో గెలిచినప్పుడు మనస్సు చేసే తప్పు మంత్రక్రియలు. శరీర కార్యాలు అంటే శరీరముతో చేసేవే కాదు, అది డెఫినేషన్. శరీర కార్యాలు అంటే శరీరముతో చేసేవే కాదు, మనస్సు మీద శరీరము గెలిచి చెరబట్టి లోబరుచుకొని అది మనస్సుతో శరీరం జయించే కార్యాలు. కాబట్టి ఇంత పోరాటం
జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా మహిమ శరీరాలు రాలేదు. యేసు ప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత ఆయనకు మహిమ శరీరం వచ్చింది. అలాంటి శరీరాలు మనకందరికీ ఇస్తానన్నాడు. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉండదు. మహిమ శరీరం వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మట్టి శరీరం ఉన్నంత వరకు సమస్య అయితే ఉంటుంది. గనుక మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్త పడాలి, భయము కలిగి జీవించాలి. తర్వాత స్వపరీక్ష ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉండాలి. మొదటి పేతురు పత్రికలు అందుకే ఆయన చెబుతూ ఉన్నాడు, మరి జాగ్రత్తగా ఉండాలి. 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నా పిల్లలైన మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయనకు మీరు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, పరదేశులంటే మన స్వదేశం ఎక్కడుంది? పరలోకం కదా. మన నిలవరమైన నివాసము పరలోకం. ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. 2:11 ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులనై ఉన్నారు. భూమి మీద మనము పరదేశులం. ఈ లోకము మనది కాదు. ఈ లోకంలో మనకు నిలవరమైన పట్టణం లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 13:14 నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాం. ఈ లోకము మనకు నిత్య నివాసం కాదు. ఇక్కడ మనం పరదేశులమే, వెళ్ళిపోతాం. మరణం ద్వారానైనా వెళ్ళాలి, లేకపోతే ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద కూర్చొని ఆరోహణమై అయినా వెళ్ళాలి. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. మరణము ద్వారానైనా వెళ్ళాలి, లేక ఎత్తబడుట ద్వారానైనా వెళ్ళాలి. కానీ ఈ భూమి మీద మనమందరము టెంపరీగానే ఉన్నాం. నేను ఈసీఎల్లో జాయిన్ అయినప్పుడు చాలా ఫైటింగ్ జరిగింది. తర్వాత మాకు జాబ్స్ కన్ఫర్మ్ చేశారు, పర్మనెంట్ చేశారు. నేనే పోరాడాను. ఢిల్లీకి ఉత్తరం, లేబర్ మినిస్ట్రీకి ఉత్తరం రాసి పిలిపించాను. వీళ్ళు మాతో పనులు చేయించుకుంటున్నారు, జాబులు పర్మనెంట్ చేయట్లేదని. వాళ్ళు దిగారు. ఈసీఎల్ మేనేజ్మెంట్ గడగడలాడిపోయింది. ఎవరు రాశారంటే యూనియన్ వాళ్ళు. మేం కాదంటే రంజిత్ అనే అబ్బాయి రాశారని చెప్పాడు. పెద్ద గొడవ అయిపోయింది. అసలు భయం అనేది లేదు. తిక్కరేగిందంటే ఇక అంతే. ఎవరిని దీన్ని లక్ష్య పెట్టేది లేదు. డైరెక్ట్గా ఉత్తరం రాస్తే వాళ్ళు దిగారు. అరే ఇంత పెద్ద పని ఎందుకు చేసావు రంజిత్, మా మీద రిమార్క్ వచ్చిందని. మేనేజ్మెంట్ వచ్చిన అతను, నేను బుడ్డోడిని 18 సంవత్సరాలు. మరి మీరు మాకు జాబులు ఇవ్వట్లేదు, పనులు చేయించుకుంటున్నారు, అన్యాయం కదా ఇది అంటే, సరే అప్పుడు అందరికి జాబులు ఇచ్చారు, పర్మనెంట్ అయింది. నాతో ఒక 60 మంది ఒక బ్యాచ్లో రిక్రూట్ అయిపోయారు అన్నమాట. తర్వాత రంజిత్ కంగ్రాచ్యులేషన్స్, నీకు జాబ్ పర్మనెంట్ అయిందంట కదా అని అంటే, అవునా నాకు కాలేదండి పర్మనెంట్ అంటున్నాడు. నేను కాలేదా, మీ బ్యాచ్ మొత్తానికి అయిందని అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వే ఫైట్ చేసావంట కదా,
అంటే లేదు, వాళ్ళకి అయిందేమో నాకు తెలియదండి, మరి నాకైతే కాదు పర్మనెంట్. మీకైందా పర్మనెంట్? నాకు పర్మనెంట్ కదా. అవునా, ఆశ్చర్యంగా ఉంది, మీకు పర్మనెంటా? మీరు నాకు పర్మనెంట్ కాలేదని. ఈ శైలంతా గగ్గోలు అయిపోయింది. రంజీ తోఫీర్ ఢిల్లీ నుండి అధికారుల్ని పిలిపించి గడగడలాడించి అందరికీ రిక్రూట్మెంట్ చేస్తే ఆయనకే పర్మనెంట్ కాలేదట. అందరు 100 మంది సమకూడారు. ఇదంతా మా జేకబ్ తాత వ్యవహారం అన్నమాట. ఏదో ఒకటి చమత్కరించి అందరిని సమకూర్చి వాక్యం చెప్పేవాడు. ఆయన ఒకసారి అడిగాడు, ఇల్లెక్కి మేసే ఆవుని మీరు చూసారా అని. అంటే ఇల్లెక్కి ఆవెట్లా మేస్తుందరా, ఇల్లు కూలిపోదా అంటే, నేను చూపిస్తాను మీకు అని ఊరందరిని సమకూర్చినాక ఆయన ఇంటిపైకి ఎక్కి అదిగో మేసియావు అని చూపించాడు. ఇల్లెక్కి మేసియావుని చూపించాడు. అట్లా అన్నమాట. అట్లా ఇది కూడా అటువంటి పరిస్థితి. నాకు పర్మనెంట్ కాలేదు కానీ అందరూ వచ్చారు. అప్పుడు అడిగాడు, అసలు పర్మనెంట్ అంటే అర్థం ఏంటి? ఎల్లకాలం ఉండేది, అవునా? అవును కదా. మరి మీరు ఒక 30 ఏళ్ళు జాబ్ చేసినాక మిమ్మల్ని రిటైర్మెంట్ చేసి పంపిస్తారా లేదా? మరి అదేం పర్మనెంటు? పర్మనెంట్ అనగా 30 ఏళ్ళు ఉండిపోయేది అని అక్కడ డిక్షనరీలో ఉందా? అసలు భూమి మీద నువ్వే పర్మనెంట్ కాదు, నీ ఉద్యోగం ఎట్లా పర్మనెంట్? మనం ఉంటామా పర్మనెంట్గా? ఉండము. మనమే పర్మనెంట్ ఉండనప్పుడు మన జాబ్ ఎట్లా పర్మనెంట్ అవుతుంది? 30 ఏళ్ళు ఉండిపోయేదాన్ని మీరు పర్మనెంట్ అని చెప్పుకుంటున్నారు. పర్మనెంట్ ఏం లేదు, పర్మనెంట్ అక్కడ పైన ఉందని సువార్త చెప్పాను అనమాట. ఓ మత ప్రచారమా అనుకుంటూ పోయిన అందరు. కానీ కొంతమందికి ఎక్కింది పాయింట్. రంజిత్, నువ్వు మామూలుడు కాదయా, అసలు దేవుని గురించి వినడానికి ఇష్టమే లేని వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు వాక్యం చెప్పావని కొంతమంది అన్నారు. అలాగా అసలు మనకు ఈ లోకము పర్మనెంట్ కాదు. మనకు ఎవరికి గవర్నమెంట్ జాబులు రానివ్వండి, ఏ జాబు రానివ్వండి, మనది ఏది పర్మనెంట్ కాదు. ఇవాళ ఉన్నాము, దేవునికి స్తోత్రం. వచ్చే ఆదివారం ఉంటామని ఎవరికి గ్యారంటీ లేదు. ఉంటే దేవునికి స్తోత్రం, దేవానికి వందనాలు, ఇంకొక ఆదివారం ఇచ్చావు, నీకు స్తోత్రం. నేను 46 ఏళ్ళ నుంచి నాకు ఇదే పరిస్థితి. రాత్రి పడుకొని ఒక్కటేసారి ఉదయం లేచినప్పుడు 2 కళ్ళు తెరవను అని మనం ఒక కళ్ళు తెరిచి చూస్తాం మొత్తం. అవును, నేను ఏ లోకంలో ఉన్నాను? పరలోకంలో ఉన్నానా, భూలోకంలో ఉన్నానా అని కొంచెం కళ్ళు కొంచెం తెరిచి నిరాశపడ, అయ్యో ఇంకా భూలోకమేనా? సేమ్ గోడలు, సేమ్ దుప్పట్లు, మంచాలు, ఫ్యాన్లు. అయితే దేవుడు ఇంకా భూమి మీదనే ఈరోజు కూడా ఉండమన్నాడు అన్నమాట. అప్పుడు మోకరించి, ప్రభువా ఒక కొత్త దినం ఇచ్చావు, నీకు స్తోత్రం, ఈరోజు కూడా నీకు ఇష్టడుగా బ్రతకడానికి సహాయం చేయాలి. మళ్ళీ నైట్ పడుకుంటే తెల్లారి ఇదే పాయింట్. ఏమో ఉంటానని ఎవరికి తెలుసు? నిద్రలో అట్టే పోయిన వాళ్ళు లేరా? ఎవరికి గ్యారంటీ లేదు. నిద్రపోయి హ్యాపీగా హెల్దీ పీపుల్ వెళ్ళిపోయి, నిద్రలోనే వెళ్ళిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకే నేను చెప్పాను, మరి నీకేం జాబ్ వచ్చిందంటే ఇది ఉన్నంతకాలం పర్మనెంట్. నా జాబ్ ఏంటంటే ఇది ఉన్నంతకాలం పర్మనెంట్. ఎప్పుడు ఉడబీక్కుంటామో తెలియదు. దేవుడే నన్ను ఇక్కడి నుంచి లాగేసేయచ్చు, నేనే వదులుకోవచ్చు. వదులుకున్న 3 సంవత్సరాలు అయ్యాక ఇంత కష్టపడి సాధించి అవలీలుగా గడ్డి పరకలాగా అవతల వారేసా యేసయ్య కొరకు. ప్రియులారా, మీరు పరదేశులై ఉన్నంత కాలం, అంటే ఈ మట్టి శరీరములో, ఈ భూమి మీద మట్టి లోకములో ఉన్నంత కాలము కొంచెం ప్రాబ్లమే. మీరు డెఫినెట్గా తప్పు చేస్తారని లేదు, చెయ్యరని కూడా లేదు. ఆ తప్పు శరీరంతోనే జరుగుతుందని కాదు.
ఈ శరీరము యొక్క పాప నియమము యొక్క ప్రభావము చేత మనస్సుతో కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. మనస్సుతో చేసే వాటిని కూడా ఏమన్నాడు, ఆ పాయింట్ మర్చిపోవద్దు. మనస్సుతో చేసేవి శరీర కార్యాలు ఎట్లవుతాయి అంటే, శరీరములోని పాప నియమము పోరాడి గెలుచుట చేత మన మనస్సు కొన్ని తప్పులు చేస్తాం. క్రైస్తవుడు స్వపరీక్ష చేసుకునేటప్పుడు అంత డీప్గా వెళ్తాడన్నమాట. అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది, ఎవరో ఒక మనిషిని మనం ద్వేషించామేమో, అసూయపడ్డామేమో, అసూయతో ఏదైనా ఒక లేని వార్త, నీలి వార్త వాళ్ళ మీద ప్రచారం చేశామేమో, అయ్యో ఎంత తప్పు జరిగింది, నన్ను క్షమించు. ఇటీవల నేను ఒక తప్పు ఒప్పుకుంటున్న దేవుని సన్నిధిలో. ఎందుకో మీకు చెప్పాలనిపించింది. నా జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఏంటంటే, మా పెద్ద బావగారు ఇషాకర్ గారు, ఆయన దగ్గర కొన్ని పుస్తకాల కలెక్షన్ ఉండేది. మరి అప్పట్లో మొబైల్స్ లేవు, కంప్యూటరు అంత నాకు యాక్సెస్ లేదు. ఒక పుస్తకం, ఓఫీర్, ఇది చాలా మంచి పుస్తకం ప్రేయర్ గురించి అని నాకు ఫ్రెండ్ లాగా ఉండేవారు ఆయన. అవునా మామయ్య అని తీసుకొని కూర్చొని చదివితే ఫస్ట్ చాప్టర్ చాలా బాగా అనిపించింది. తర్వాత చదివాను, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా. తర్వాత ఊరికి ఆత్మలు ఆరాటం అనిపించింది. ఆ బుక్ చదవాలి అని అనిపించి ఇంటికి వెళ్ళా. మా అక్క ఇక్కడ లోపల పని మీద ఉంది, మా పెద్ద బావగారేమో ఎటో పని మీద. అప్పుడు బాగా రాక్ చర్చ్లో యాక్టివ్గా ఉండేవారు. ఆయన రాక్ చర్చ్లో బైబిల్ టీచర్, బైబిల్ స్కూల్లో టీచర్. మామయ్య చెప్పాడు కదా చదవమని అని, అది తీసుకొని కుక్కడిపల్లికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది నా దగ్గర విచిత్రంగా మాయమైపోయింది. నా శిష్యుడు ఎవడో అది తీసేశాడు. తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళినప్పుడు ఓఫీర్ ఆ బుక్ కనపడడం లేదని అన్నాడు. అంటే నేనే చదువుకుందామని తీశాను మామయ్య, మళ్ళీ తెచ్చి పెడతానులే అని చెప్పా. తెచ్చి పెట్టడానికి అసలు నాకు అది అక్కడ ఉంటే కదా, ఎవడో అది తీసేశాడు. ఇక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆయన చాలా జెంటిల్మెన్, ఎక్కువ ఏం మాట్లాడాడు. ఒక 2 సార్లు 3 సార్లు అడిగి మళ్ళీ అడగడం మానేశాడు. పోతే పోయిందని. నేను నా హృదయాన్ని ఆ నేరము కాల్చేస్తా. ఆయన కష్టపడి సంపాదించుకున్న మంచి బుక్ కలెక్షన్లో నుండి ఒక పుస్తకం నేను ఆయన ఇంట్లో లేనప్పుడు తీశాను, మళ్ళా తెచ్చి పెట్టలేకపోయాను. నేను ఒక దొంగతనమే చేశానని ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను. ఈ మధ్య ప్రార్థించేటప్పుడు ఒకవేళ వినబడుతుందో లేదో తెలీదు, 3వ ఆకాశంలో ఒక 2 సార్లు అయితే నేను పోయొచ్చిన లోకమే కదా, మావయ్య వినబడుతుందో లేదో నన్ను క్షమించండి, అసలు ఇట్లా. తర్వాత నేను అది దొరికి ఆయనకి ఇద్దామని లోపల ఆయన లేడు, వెళ్ళిపోయాడు. నాకు దొరికింది, ఆయనకి ఇద్దామనే లోపల ఆయన సిక్ అయ్యాడు, అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ద గ్రేట్ రంజిత్ తోఫిర్ ఒక దొంగ అని నా మనస్సాక్షి చెప్తా ఉంది. క్రైస్తవుడు పాపాలు ఒప్పుకోవడంలో అంత డీప్గా వెళ్తాడు. నేను దొంగతనం చేద్దాం అనుకోలేదు, అది అనుకోని పరిస్థితుల్లో అట్లా జరిగింది. మళ్ళా సరి చేసుకుందామంటే వీలు లేదు. ఒకవేళ నేను పరదేశికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని మామయ్య అనుకోకుండా జరిగింది ఇది, నేను క్షమించంటే నవ్వుతాడేమో, పిచ్చోడా ఇప్పుడు అది ఎందుకు నాకు అవసరమా, మహిమ శరీరాలు వచ్చేసే టైంలో ఆ బుక్ ఎందుకు నాకు అంటాడో ఏమంటాడో. కానీ మామయ్య గారు నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా ఐ ఫీల్ గిల్టీ అబౌట్ దాట్. ఎందుకంటే నేను తీసుకెళ్ళి చదువుదామంటే అది అక్కడ మాయమైపోయింది.
ఇంకా నయం వాడెవడో కానీ చదువుకొని మళ్ళీ తెచ్చి పెట్టాడు. కొంతమంది అది కూడా పెట్టరు, అక్కడ నుంచి ఇంకోటి తీసేస్తాడు. ఇక ఇలాగ అయిపోయి నేను పర్మనెంట్ దొంగగా మిగిలిపోతాను. ఇప్పుడు ఉంది నా దగ్గర ఆ బుక్ ఉంది, కానీ ఇప్పుడు ఇద్దామంటే పెద్ద ఆయన లేడు. నా జీవితంలోని ఒక పెద్ద గాయం అయిపోయింది అది. ప్రియులారా, అలాగ ఉంటుంది వ్యవహారం. క్రైస్తవులు ఆదివారం ఏడ్చి వెక్కిళ్ళు పెట్టి ముక్కు చీది అంటే వారమంతా పాపాలంటే, ఈ పనికి మాలిన లోకస్తులు ఏమనుకుంటారంటే వ్యభిచారము మాత్రమే పాపము, ఒకరిని డొక్కలో పడి చంపితేనే పాపము, ఈ రెండు కాక ఇంకేవీ పాపాలు కదా అనుకుంటారు వాళ్ళు, లోక సంబంధులు. మన దృష్టికి పాపం ఏమిటి? శరీరములోని పాప నియమము మనస్సులోని దైవ నియమముతో యుద్ధము చేసినప్పుడు కొన్నిసార్లు శరీరం గెలుస్తుంది, కొన్నిసార్లు మనస్సు గెలుస్తుంది. శరీరం గెలిచినప్పుడు మన మనస్సు కూడా కొన్ని దేవుడు వద్దన్న పనులు చేస్తుంది. అది కూడా మనం పశ్చాత్తాపపడాల్సిన విషయం. అంత లోతుకు వెళ్ళడానికి మన జ్ఞానం సరిపోదు, ఒక్కొక్కసారి మనకు జ్ఞానం సరిపోదు. అప్పుడు దేవుణ్ణి సహాయం అడుగుతాం. దావీదులాగా 139:24 వచనం ప్రకారం, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో. అటువంటి పాపాలు ఇంక చాలా చేశాను నేను. ఏది ఇప్పుడు చెప్పానే, ఒకరు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని నా దగ్గరకు వస్తారు. దైవజనుని అడగకుండా మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము అది ఏమన్నా కరెక్ట్ అయిన పద్ధత? ముందు ప్రార్థన చేయమని అడిగే పని లేదా? ఓ ప్రపోజల్ వచ్చింది, దేవుని చిత్తం కొరకు అడగరా? మీరు కట్నాలు కానుకలన్నీ చూసుకొని అమ్మాయి ఎర్రగా ఉంది బుర్రగా ఉంది అబ్బాయి బాగున్నాడు అని అంతా మీరు పై చూపులతో సెటిల్ అయిపోయినాక అప్పుడు మా దగ్గరకు వస్తారా? రేపు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. నువ్వే సాక్ష్యం చెప్తావు, అయ్యగారిని అడగకుండా నేను పెళ్లి చేసుకున్నా, నాకు కలిసి రాలేదు, గొడవల్లో పడ్డాను అని. ఇలాగ ఆలోచనలు వచ్చి మెల్లిగా ఉలిక్కి పడ్డాను నేను. అంటే నన్ను అడగకుండా వాడు సంబంధం ఖాయం చేసుకున్నందుకు వాడి సంసారం బాగుంటే నేను సంతోషించాను అన్నమాట. ఎంత ఇగో చూడండి. నన్ను అడగకుండా వాడు పెళ్ళి ఖాయం చేసుకున్నాడు గనక వాడు సమస్యలో పడితే అది నా గొప్పతనానికి నిరూపణ, నేను ప్రవక్తను అనడానికి ఒక రుజువు. ఇంతకన్నా చీకటి ఇంకోటి ఉందా? నేను మంచోడిని అయితే ఏమనుకోవాలి, పోన్లే బాబు అడిగి చేసావు అడగకుండా చేసావు, నువ్వు బాగుంటే నాకు అంతే చాలు అనాలి కదా. నువ్వు బాగుంటే నాకు చాలు అనేది కాదు, వాడి సమస్యలో పడాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ నాకు భయపడాలి. ఇది నాకు తెలియకుండానే పనిచేస్తున్న శరీర స్వభావం. ఆ ఆలోచన కొంత దూరం సాగిన తర్వాత మోకరించి ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేశా. ప్రభువా, నా ఇగోతో సంబంధం లేకుండా అందరి మేలు కోరుకోవడానికి నాకు సహాయం చెయ్యి అని ఏడ్చి ప్రార్థన చేశా. అలాగా నేను అట్లాంటి పాపాలు బోళ్ళు చేశా. అర్థమైందంటే ఇవి కూడా పాపాలే అని మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. దావీదు చేసినటువంటి పాపం అదొక్కటే కాదు. దావీదు లాంటి పాపాలు చేయకపోయినా ఆ ఒక్క పాపం బత్షెబతో చేసి ఆ ఒక్క పాపం చేయకపోయినా దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉండే అవకాశం ఉంది. కనుక మనము పరీక్ష చేసుకుంటాం, స్వపరీక్ష. మనము యశోదాకో అపోలోకో ఎక్కడికో వెళ్ళి టోటల్ బాడీ స్కానింగ్ అంతా చేసుకున్నట్టు చేసుకుంటాం. రిపోర్ట్ మంచిగా రావచ్చు,
నీకు గుండెలో కానీ, కిడ్నీస్లో కానీ, లివర్లో కానీ, లంగ్స్లో కానీ, ఎక్కడ కానీ ఏ ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్ హెల్త్ ఉంది. హెమోగ్లోబిన్ హెచ్బి కౌంట్ సరిగ్గా ఉంది, లివర్ ఫంక్షనింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఓకే, మంచిది, సంతోషం, దాంట్లో ప్రాబ్లం ఏముంది? స్కానింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు కనబడితే ఒప్పుకోవాలి. కనబడలేదనుకో, ఏ తప్పు కనబడలే, మనకు కనబడలేదు, దేవుణ్ణి అడిగినా సరే ఆయన కూడా చూపించలేదు అనుకోండి, అప్పుడేం చేయాలా? ప్రభువా, ఒక వారమంతా నన్ను పరిశుద్ధముగా బ్రతికించినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక తప్పకుండా మనం తప్పు చేసి ఉంటాము అని నిందారోపణ చేయడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు పాపాలు చేయడం, ఒప్పుకోవడమే కాదు. దేవుని శక్తి చేత, నీవు లోబడినందు చేత, దేవునికి నువ్వు లోబడినందు చేత, నువ్వు జాగ్రత్తగా ఉన్నందు చేత, నీలో జరిగే అంతరంగ యుద్ధంలో నీ మనస్సే గెలవచ్చు. ఎప్పుడు శరీరమే గెలుస్తుందని కాదు, నీ మనస్సులో ఉండే దైవ నియమమే గెలవచ్చు. అప్పుడు నీ వల్ల తప్పు జరగదు. కనుక ఇట్ ఈస్ పాసిబుల్. పోయిన వారం అంతా మనం చక్కగా పరిశుద్ధంగా జీవించి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆయన ముఖకాంతిలో పరీక్షించుకొని మనం కడుక్కోవాలి. ఎందుచేతంటే ఆయన పరిశుద్ధుడు గనక రెండవ రాకడలో మనం పరిశుద్ధమైన బ్రతుకులతో ఎత్తబడాలి. దేవుడి వాక్యాన్ని మనము మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. రండి, మనం స్వపరీక్ష చేసుకుందాం. కొంతసేపు మనలను మనమే పరీక్షించుకుందాం ప్రియులారా. ప్రభువా, బలహీనులము, మమ్మల్ని క్షమించండి తండ్రి. పరిశుద్ధ జీవితం జీవించడానికి మా జ్ఞానము సరిపోదయ్యా, మా శక్తి సరిపోదయ్యా. దుష్టుడు ఎన్నో రీతులుగా ఉచ్చులు, వలలు పన్ని మమ్ములను తప్పు చేయడానికి వాడు వలలో చిక్కించుకొని మా వలన మాకు తెలియకుండానే తప్పులు జరిగిపోవడానికి వాడు కుతంత్రాలు మా మీద ప్రయోగిస్తున్నాడు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. తెలియకుండా ఎన్ని తప్పులు జరిగిపోయినాయో, తెలిసి ఎన్ని జరిగిపోయినాయో అన్ని ఒప్పుకోవటానికి మాకు సహాయం చేయి. పరీక్షించుకుంటున్నాం. బాడీ కొరకు టోటల్ స్కానింగ్, మెడికల్ చెకప్ చేసుకుంటున్నట్లుగా మా బ్రతుకులకే టోటల్ స్కానింగ్ మీరు జరిగించండి తండ్రి. మా శరీరమును, మా తలంపులను, మా హృదయాలను, మా నడకను, ప్రవర్తనను, చర్యలను పరిశీలించి పరిశోధించి నీవు తెలుసుకో తండ్రి. నీకు ఆయాసకరంగా మాలో ఏదైతే ఉన్నదో అది చూపించండి. వీఆర్ రియలీ వెరీ సారీ ఓ లార్డ్ that we have hurt you in so many ways. అనేక రీతులుగా నేను దుఃఖపరిచాము. ప్రభువా, నన్ను క్షమించుమని చెప్పగలవా? ఒకవేళ నాలో ఏ తప్పు జరిగినట్టు నాకైతే జ్ఞాపకం రావట్లేదని నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. తప్పకుండా నువ్వు తప్పు చేశావని నేను చెప్పడం లేదు.
పరీక్షించుకో, యథార్థంగా పరీక్షించుకో. సమర్థించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా, కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నించకుండా పరీక్షించుకో. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ తప్పులు ఒప్పుకో. ఇది మన పాపాలు ఒప్పుకునే శ్రేష్టమైన సమయం. మన పాపములన్నిటిని యేసు రక్తధారలో కడుక్కునే శ్రేష్టమైన సమయం. రండి ప్రియులారా, కొంత సమయం మనము కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన హృదయములోనికి తొంగి చూసి, హృదయపు లోతుల్లోకి తొంగి చూసి, వెనక గడిచిన వారంలో మనం నడిచిన యాత్రను మనం జ్ఞాపకం చేసుకొని మన పాపాలు ఒప్పుకుంటూ యేసు రక్తంలో కడుక్కుంటూ కొంత సమయం మనం గడుపుదాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, ఎంతైనా నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది నీ సమయం ప్రియా దేవుని బిడ్డ, ఇది నీ సమయం. దేవునితో డైరెక్ట్గా మాట్లాడు. ఆయన అనుగ్రహించే రక్త ప్రోక్షణ, యేసు రక్త ప్రోక్షణలో స్నానము చెయ్యి. ఇది నీ సమయం. మరి కాసేపు ఇక నేను మాట్లాడను.